హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో కొన్ని ముఖ్యమైన పదాలను అయితే తెలుసుకుందాం. అరబీ నుండి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను. ముందుగా ఇఫ్తహల్ బాబ్. ఇఫ్తహల్ బాబ్ అంటే తెలుగులో అర్థం తలుపు తెరువు అని అర్థం వస్తుంది. ఇఫ్తాహ్ అంటే తెరువు అని, అల్ బాబ్ అంటే తలుపు అని అర్థం. ఇఫ్తహల్ బాబ్ అంటే తలుపు తెరువు అని అర్థం. లా తిఫ్తహల్ బాబ్. లా తిఫ్తహల్ బాబ్ అంటే తలుపు తెరవకు అని అర్థం వస్తుంది. ఇఫ్తాహ్ అంటే తెరువు అని, లా తిఫ్తాహ్ అంటే తెరవకు అని అర్థం. అలాగే లేష్ ఇఫ్తహల్ బాబ్. లేష్ ఇఫ్తహల్ బాబ్ అంటే ఎందుకు తలుపు తెరుస్తున్నావు అనే అర్థంలో లేష్ ఇఫ్తహల్ బాబ్ అని చెప్తారు. అలాగే వీడియోలో రెండవ పదం తల్లాహ. తల్లాహ అంటే దాన్ని బయటకు తీసుకురా అనే అర్థంలో తల్లాహ అని చెప్తారు. తలై అంటే తియ్యి అని అర్థం. తలై బర్రా అంటే బయటకు తియ్యి అని అర్థం. తల్లాహ అన్నా కూడా దాన్ని తీసుకురా అనే అర్థంలో ఈ విధంగా చెప్తారు. మూడవ పదం ఇఫ్తాహ్ షుబ్బాక్. ఇఫ్తాహ్ షుబ్బాక్ అంటే కిటికీ తెరువు అని అర్థం. మీకు ముందుగా చెప్పినట్టు ఇఫ్తాహ్ అంటే తెరువు అని, షుబ్బాక్ లేదా దిరీషా అంటే కిటికీ అని అర్థం. ఇఫ్తాహ్ షుబ్బాక్ అన్నా, ఇఫ్తాహ్ దిరీషా అన్నా కూడా కిటికీ తెరువు అని అర్థమైతే వస్తుంది. అలాగే నాలుగవ పదం సబర్ ఖలీల్. సబర్ ఖలీల్ లేదా సబర్ షోయ. సబర్ ఖలీల్ లేదా సబర్ షోయ అంటే కొంచెం సేపు వేచి ఉండు, కొంచెం సేపు ఆగు అనే అర్థంలో సబర్ ఖలీల్ లేదా సబర్ షోయ అని చెప్తారు. కొంచెం సేపు ఆగు, కొంచెం సేపు ఓపికతో ఉండు అనే సందర్భంలో సబర్ షోయ లేదా సబర్ ఖలీల్ అని అంటారు. అలాగే ఐదవ పదం యల్లా ఇత్కుల్. యల్లా ఇత్కుల్ అంటే పద లోపలికి రా అనే అర్థంలో యల్లా ఇత్కుల్ అని అంటారు. యల్లా అంటే పద అనే అర్థము, అలాగే ఇత్కుల్ అంటే లోపలికి రా అనే అర్థంలో యల్లా ఇత్కుల్ అని అంటారు. ఆరవ పదం అవ్వల్ మర్రా. అవ్వల్ మర్రా అంటే తెలుగులో అర్థం ఏంటంటే మొదటిసారి అని అర్థం. అవ్వల్ మర్రా అని అరబిక్లో అంటే తెలుగులో మొదటిసారి అని అర్థం వస్తుంది. ఇక్కడ అవ్వల్ అంటే మొదటి, మర్రా అంటే సారి. అవ్వల్ మర్రా అంటే మొదటిసారి అని అర్థం. ఏడవ పదం ఆఖర్ మర్రా. ఆఖర్ మర్రా అంటే చివరిసారి అని అర్థం. ఆఖర్ అంటే చివరి, మర్రా అంటే సారి. ఆఖర్ మర్రా అంటే చివరిసారి అని అర్థం వస్తుంది. అవ్వల్ మర్రా అంటే మొదటిసారి, ఆఖర్ మర్రా అంటే చివరిసారి అని అర్థం. అలాగే ఎనిమిదవ పదం కుల్ మర్రా లేదా కుల్లమర్రా. కుల్మర్రా లేదా కుల్లమర్రా అంటే ప్రతిసారి అనే అర్థం వస్తుంది. అవ్వల్ మర్రా అంటే మొదటిసారి, ఆఖర్ మర్రా అంటే చివరిసారి, కుల్ మర్రా అంటే ప్రతిసారి అని అర్థం. అలాగే తొమ్మిదవ పదం వల మర్రా. వల మర్రా అంటే అసలు ఎప్పుడూ కాదు, ఒక్కసారి కూడా కాదు అనే సందర్భంలో వల మర్రా అని అంటారు. అసలు ఎప్పుడూ కాదు, ఒక్కసారి కూడా కాదు అని చెప్పడానికి వల మర్రా అని అంటారు. అవ్వల్ మర్రా అంటే మొదటిసారి, ఆఖర్ మర్రా అంటే చివరిసారి, కుల్ మర్రా అంటే ప్రతిసారి, వల మర్రా అంటే ఒక్కసారి కూడా కాదు అనే అర్థంలో ఈ విధంగా చెప్తారు. పదవ పదం ఏంటంటే లా బైద్. లా బైద్ అంటే దూరంగా లేదు, దూరంగా కాదు అనే అర్థంలో లా బైద్ అని చెప్తారు. ఇక్కడ లా అంటే లేదు, కాదు రెండు అర్థాలు వస్తాయి. బైద్ అంటే దూరం అని అర్థం. కరీబ్ అంటే దగ్గర, బైద్ అంటే దూరం. లా బైద్ అంటే దూరంగా కాదు, దూరంగా లేదు అనే సందర్భంలో లా బైద్ అని చెప్తారు. 11వ పదం ఏంటంటే హినా కరీబ్. హినా కరీబ్ అంటే ఇక్కడే దగ్గరే అనే అర్థంలో హినా కరీబ్ అని అంటారు. అలాగే ఫీ కరీబ్ అన్నా కూడా దగ్గరే ఉంది అనే అర్థం. బైద్ అంటే దూరం, కరీబ్ అంటే దగ్గర. ఫీ బైద్ అంటే దూరంగా ఉంది, లా బైద్ అంటే దూరంగా లేదు అని అర్థం. హినా కరీబ్ అంటే ఇక్కడే దగ్గరలో ఉంది అనే అర్థంలో హినా కరీబ్ అని చెప్తారు. అలాగే 12వ పదం ఏంటంటే ఫీ నూర్. ఫీ నూర్ అంటే వెలుతురుంది అని అర్థం. చాలామంది అడుగుతున్నారు వెలుతురుని ఏమంటారు అని కామెంట్లలో అడుగుతున్నారు. వెలుతురుని నూర్ అని అంటారు. నూర్ అంటే వెలుతురు, ఫీ నూర్ అంటే వెలుతురుంది అని అర్థం. అలాగే చీకటిని దులాం. దులాం అని అంటారు. ఫీ దులాం అంటే చీకటిగా ఉంది అని అర్థం. వెలుతురునేమో నూర్ అని అంటారు, చీకటిని దులాం అని అంటారు. 13వ పదం ఏంటంటే లేష్ తకీర్. లేష్ తకీర్ అంటే ఎందుకు ఆలస్యంగా వచ్చావు అనే సందర్భంలో లేష్ తకీర్ అని అంటారు. లేష్ అంటే ఎందుకు, తకీర్ అంటే ఆలస్యం. ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగే సందర్భంలో లేష్ తకీర్ అని అంటారు అరబిక్లో. 14వ పదం ఏంటంటే తాల్ జంబీ. తాల్ జంబీ అంటే నా పక్కకు రా అని అర్థం.
తాల్ అంటే రమ్మని, జంబీ అంటే నా పక్కకి, నా పక్కన అని చెప్పడానికి జంబీ అని అంటారు. జంబ్ అంటే పక్కన, జంబీ అంటే నా పక్కన అని అర్థం. తాల్ జంబీ అంటే నా పక్కకి రా అని అర్థం వస్తుంది. అలాగే 15వ పదం ఏంటంటే ముదీర్ అన మాఫీ షూఫ్ ఇంత వెయిన్. ముదీర్ అన మాఫీ షూఫ్ ఇంత వెయిన్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే మేనేజర్ నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు, మీరెక్కడున్నారు లేదా నాకు కనిపించడం లేదు అనే సందర్భంలో ఈ విధంగా చెప్తారు. ముదీర్ అన మాఫీ షూఫ్ ఇంత వెయిన్ అని అడుగుతారు. ముదీర్ అంటే మేనేజర్, అన మాఫీ షూఫ్ అంటే నేను నిన్ను చూడలేదు, నువ్వు నాకు కనిపించలేదు అనే సందర్భంలో అన మాఫీ షూఫ్ అని అంటారు. అలాగే ఇంత వెయిన్ అంటే నువ్వు ఎక్కడున్నావు అనే అర్థంలో ముదీర్ అన మాఫీ షూఫ్ ఇంత వెయిన్ అని అడుగుతారు. ఈ వీడియోలో చాలా సులభంగా 15 పదాలను అయితే నేర్చుకున్నాము. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.